పరామర్శించాడు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అహంకారంతో మాట్లాడకు. ఇంకా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో. సుదర్శన్ రెడ్డి గారికి గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు ఆయన చనిపోతే. రెండోది, ఆయన ప్రాణం మంచిగా లేదు అని తెలియగానే హైదరాబాద్ దాకా మొత్తం డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి క్లియరెన్స్ ఇచ్చి వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. దాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. రెండోది, నీవు కేటీఆర్ ఇంకో విషయం నిన్ను అడుగుతున్నా. ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే 6 సార్ల ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు, 6 సార్ల ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు ఆయన చనిపోతే మీరు ప్రభుత్వ లాంఛనాలతో చేసిన రావా? ఎమ్మెల్యే ఉండగా చనిపోయిండు ఆయన. కేటీఆర్, మీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, కేటీఆర్ నువ్వు మంత్రివి, హరీష్ రావు మంత్రి. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు దళితులను ఏ విధంగా అవమానించిండ్రు? తోటి ఎమ్మెల్యేను, కేసీఆర్కు తోటి ఎమ్మెల్యే అయినా కేసీఆర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిందో అన్నిసార్లు సాయన్న ఎమ్మెల్యే. ఆయన చనిపోతే మీ గవర్నమెంట్లోనే చనిపోయిండు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిండు ఎమ్మెల్యేగా ఉండి. ప్రభుత్వ లాంఛనాలతో చేయలేదు కదనయ్య. ఏంటి మీరు గౌరవించారా? అంటే ఒక దళితుడు కాబట్టి ఆ దళిత ఎమ్మెల్యేలను అవమానించారు అంటున్నా. అంటే దళిత సమాజాన్ని అవమానించినట్టు. అంత దుర్మార్గులు మీరు అంటున్నా. మీ కుటుంబం అంత దుర్మార్గమైన పరిపాలన చేసింది అంటున్నా. మీరు మళ్ళా నీతులు చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఆమె బిడ్డ, ఎమ్మెల్యే గారి బిడ్డ, ఆమె కూడా చనిపోయింది కదా. మరి ఆమె కన్నా ప్రభుత్వ లాంఛనంతో చేసిరా? మీరు చేయలేదు. అరే ఏ బొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారు బై కేటీఆర్? నువ్వు నాకు అర్థం కాలే. నీ అంత లుచ్చ నా కొడుకు ఈ దేశంలో దొరుకుతాడా అంటున్నా నేను. అదేవిధంగా సాయి చంద్ చైర్మన్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి సాయి చంద్. మీ పార్టీని బతికిచ్చినోడే సాయి చంద్, ఒక దళితుడు. అటువంటి సాయి చంద్ చైర్మన్గా ఉండి, నామినేటెడ్ పోస్ట్ అయిన చైర్మన్గా ఉండి చనిపోతే ప్రభుత్వ లాంఛనంతో చేయలేదే? ఎందుకు చేయలేదు అంటున్నా. ఎందుకు మాట్లాడుతున్నారు? యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. దుచ్చనా కొడుకులారా, మీకు అధికారం ముఖ్యం. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్యం. మళ్ళీ మీ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ గురించి ఏం కేటీఆర్ నీ ఇంకెవడ ఎత్తిపోయాడు? తెలంగాణ అంటున్నావు. మా అయ్య త్యాగం చేసిండు, మీ అయ్య ఎత్తిడ తెలంగాణ, మీ అయ్య ఎత్తిడ తెలంగాణ. ఇంకొకసారి మా అయ్య తెచ్చిండు తెలంగాణ అంటే మేమంతటిపోయినవరా భయ్? మీ అయ్య తెలంగాణ ఎత్తే మేమంతటిపోయినా? మరి తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది బిడ్డలు చనిపోయినరు. అందులో ఎస్టీలు బీసీలు రెడ్లు చనిపోయారు. అరే నీ కుటుంబంలో కానీ మీ కులపోడు ఎవడని చనిపోయినారా? కేటీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా. ఎవడన్నా మీ సామాజిక వర్గాన్ని నుంచి ఎవడన్నా ఈ తెలంగాణ కోసం చనిపోయిందా? లేకుంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుని అడుగుతున్నా. మీ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం చనిపోయిందా? తెలంగాణ కోసం జైలుకు పోయిందిరా? ఇది చెప్పకుండా తెలంగాణ ఎవడు తెచ్చిందో తెలంగాణ? మీ అయ్య 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కే పోలేదు. ఎంపీ అయి ఉండి పార్లమెంట్లో ఒక్కనాడు తెలంగాణ కావాలని అడగలేదు.
ఇది చరిత్ర. ఇప్పటికి కూడా మీడియా మీడియా ఉంది కదా, రికార్డు ఉంది కదా. అక్కడ మీరు తెలంగాణ తెచ్చినారు, తెలంగాణ మీద మరి మేమేం చేసినాం? మేమేం చేసినాం? తెలంగాణ తెచ్చినలో అసలు మేము. సోనియా గాంధమ్మ కాళ్ళు మొక్కింది మేము, సోనియా గాంధమ్మను మాట్లాడింది మేము. తెలంగాణ గురించి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు, ఆనాడు మా దామోదర్ నరసింహ గారు 45 నిమిషాలు సోనియా గాంధమ్మకు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను, స్థితిగతులను చెప్పి మెప్పించి ఆనాడు తెలంగాణ ఇచ్చే విధంగా చేసింది. సర్వే సత్యనారాయణ గారు, అదేవిధంగా మా పొన్నం ప్రభాకరణ గారు, ఆనాడు మా శ్రీధర్ బాబు గారు, మరి చాలా మంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి హైకమాండ్కు అనేక విషయాలు చెప్పి ఒప్పించిండ్రు. ఆ తర్వాత మా సోనియా గాంధమ్మ విద్యార్థి నాయకులను పిలిచింది, తెలంగాణ ప్రజా సంఘాల జేసీ చైర్మన్ గా నన్ను పిలిచింది, పొలిటికల్ జడ్జి చైర్మన్ కోదండరాము గారిని పిలిచింది, ఉద్యోగ సంఘాలను పిలిచింది, అందరితో చర్చించింది, మాట్లాడింది. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తాం అని మాటిచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ప్రజలు కొట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజా సంఘాలు చేసి, పొలిటికల్ చేసి, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు కొట్లాడుతున్నారని చెప్పి అందరిని పిలిపించుకొని చర్చించిన తర్వాత 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది. కేటీఆర్ అది గుర్తుపెట్టుకో. నా అయ్య తెచ్చిండు, మా అయ్యనే కొట్లాడిండు, మీ అయ్య కొట్లాడి తగ్గిందా? ఏం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నీ అయ్య పోరాడింది తప్ప తెలంగాణ ప్రజల కోసం పోరాడలే. ఎన్నడన్నా నీ అయ్య లాఠీ దెబ్బలున్నాడా కేసీఆర్ అంటాడు, ఎన్నడన్నా జైలుకి పోయిండా కేటీఆర్ అంటాడు, కేసీఆర్ అంటాడు. మరి కేటీఆర్ నువ్వు జైలుపోయినావా, హరీష్ రావు జైలుపోయిండా? మరి మీరు ఇట్లా తెలంగాణ ఎక్కినంటారు పోయి నాకు అర్థం కాలే. ఏదో ఒక్కరోజు ప్రజా కోర్టు పెట్టి, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇది మీరు ఇట్లా కాదు, తెలంగాణ ప్రజల ముందు ప్రజా కోర్టు ద్వారానే తేల్చుతామని చెప్తున్నా. అదేవిధంగా మీరు ఇంకో విషయం, ఇయ్యలో ఆనాడు కొండలక్ష్మణ్ బాబూజీ గారు చనిపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము కొండలక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసం 2001 ఆయన టీఆర్ఎస్ పార్టీ కోసం ఇల్లు ఇచ్చిండు. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడు నమ్మిస్తే కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇల్లు ఇచ్చాడు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు 1969లోనే మంత్రి పదవికి రాజీనామా చేశాడు. తెలంగాణ వచ్చేదాకా నేను పదవి తీసుకోను అని. అప్పటి నుండి తెలంగాణ ఉద్యమాన్ని చేస్తే కొండలక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు అనేటోడు రాలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దాన సంస్కారాలు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకో. కొండలక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు వచ్చింది 60, మీరు వచ్చింది ఆడికి అంటూ అడుగుతున్నా. మరి మీరు ఎట్లా మాట్లాడతారు? మీరేదో పెద్ద తెలంగాణ ఉద్యమకారులు. అదేవిధంగా గద్దరన్న చనిపోతే ప్రభుత్వ లాంఛనంతో చేశాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంత్యశ్రీ చనిపోతే స్వయంగా పెద్ద కొడుకుగా పాడబోశాడు. తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణలో దళితుడిని పాడబోశాడు మా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా బంధువులు అనే లక్ష్యంతో ఎవరు చనిపోయినా వాళ్లకు మర్యాద పూర్వకంగా ప్రభుత్వం లాంఛనాలు చేసి దాన సంస్కారాలు జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలంటున్నా. మరి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకాలను గౌరవిస్తున్నాడు, తెలంగాణ దళితులను గౌరవిస్తున్నాడు, తెలంగాణ అణగారిన కులాలను గౌరవిస్తున్నాడు, తెలంగాణ ప్రజలను గౌరవిస్తున్నాడు. మరి మీరెన్నడన్నా గౌరవించినారా? మీరెన్నడన్నా గౌరవించారా?
ఏ తెలంగాణలో ఉద్యమకారులు చనిపోతే 10 ఏళ్లలో ఒక్క రోజన్న పోయి మందరిచ్చారా? కేటీఆర్ నిన్నే అడుగుతున్నా నేను. మీరు ఎప్పుడన్నా కేసీఆర్, మీ అయ్య కానీ, నువ్వు కానీ, హరీష్ రావు కానీ తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడన్నా చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించారా? మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డల ఇళ్లకు పోయినరా? 1200 మంది బిడ్డలు చనిపోతే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక్కనాడు కూడా పరామర్శించలేదు. ఇవన్నీ నా కొడుక మొత్తం తెలుసు మాకు మీ గురించి. మీరు విషయం చెప్తున్నారు తెలంగాణ ప్రజల మీద, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నా. ఇయ్యాల నీతులు చెప్తున్నావు. పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి నీ శివాన్ని అడ్డం పెట్టుకుని శివరాజకీయాలు చెప్తున్నారు. ఇంద్రబాయ్ నాకు అర్థం కాలే. శివరాజకీయాలు ఇంకా సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని అడ్డం పెట్టుకున్నా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవరిని అనగారిన కులాలలో తెలంగాణ ఉద్యమం చేస్తే చనిపోతే ఎప్పుడు కూడా మీరు పరామర్శించలే. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళ దాన సంస్కరణ చేయలే. మీరు ఎవరిని గౌరవించలే. మా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. గద్దర్ అవార్డ్స్ కూడా ఇచ్చాము. మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గద్దర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గద్దర్ విగ్రహం పెట్టడం జరిగింది. అందశ్రీ ఆయన పాడమోశాడు పెద్ద కొడుకులాగా. ప్రభుత్వ లాంఛనంతో దాన సంస్కరణలు జరిగాయి. మరి ఇన్ని రకాలుగా మా ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను గౌరవించుకుంటూ వస్తున్నాడు. వస్తే మా ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడతారు. అదేవిధంగా శ్రీకాంతచారి చనిపోయాడు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన తల్లిని గౌరవించినారా మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో? మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో అలా తల్లిని గౌరవించారా? కానీ మా ముఖ్యమంత్రి గారు కమిషన్ మెంబర్గా వేశాడు, మహిళా కమిషన్ మెంబర్గా. ఎన్నడన్నా మీ 10 ఏళ్లలో ఆమెకి ఎప్పుడన్నా ఏ పదవన్నా ఇచ్చారా? శ్రీకాంతచారిని గౌరవించారా? శ్రీకాంతచారి కోసం మీరేమన్నా చేశారా? అంటే మీ అంతా విషయం మీద, మీ లోపల విషయం ఉంది. తెలంగాణ ఉద్యమకాల మీద, తెలంగాణ అనగారిన కులాల మీద మీరు విషయం నక్కుతున్నారు. మళ్ళీ యాక్షన్ చేస్తున్నారు, యాక్షన్. అదేవిధంగా ఇక మళ్ళీ పోతే మొన్న సిక్కు లేకుండా ఇందిరా పార్కు దగ్గర విద్యార్థులతో ఇక మీడియా ముందు తిరిగితే మంచిగా ఉండదు. కానీ నేను తిట్టడం తప్పలేదు. ఇక విద్యార్థులతో ధర్నా కూర్చుంటావురా కేటీఆర్, నువ్వు నాకు అర్థం కాలే. నువ్వే పెద్ద బ్రోకర్ కానివి, పెద్ద లుచ్చ కానివి, నువ్వు పోయి అక్కడ ఇందిరా పార్కు దగ్గర ధర్నా కూర్చుంటావు అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాస్వామ్యం ఉన్న ప్రభుత్వము, ప్రజలందరికీ కూడా హక్కులు కల్పించే ప్రభుత్వం. కాబట్టి ఏ ధర్నా చౌకునైతే ఇందిరా పార్కు దగ్గర మీ ప్రభుత్వంలో ఎత్తివేశారో, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు ఏ ధర్నా చౌకులైతే ఎత్తివేశారో అదే ధర్నా చౌకులను మళ్ళీ తిరిగి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మీరు ధర్నాలు చేసుకొని, రస్తారోకలు చేసుకొని నీకు స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పాడు. మరి అదే ధర్నా చౌకులో విద్యార్థులను తీసుకొని పోయి ఈ కేటీఆర్ అంటూ ధర్నా చేసిండు. విద్యార్థులను 10 ఏళ్లల్లా ఏ ధర్నా చౌకుల దగ్గర ధర్నా ఏనిచ్చి ధరబై కేటీఆర్, దీనికి జవాబు చెప్పు. నేను మీ డిస్కషన్ వద్దిగా. ఇందిరా పార్క్ కానీ రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నా చౌకులు ఉంటే ఆ ధర్నా చౌకులు 10 ఏళ్లలో నిషేధం పెట్టారు. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఆ నిషేధాన్ని తీసేసి మీరు ధర్నా చేసుకోవచ్చు, రస్తారోకలు చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు హక్కు మీకుంది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇది, కాబట్టి మీరు చేసుకోండి అని స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు పోయి అదే ధర్నా చౌకు, నువ్వు ఎత్తివేసిన ధర్నా చౌకుల్ని విద్యార్థులు వేసుకొని ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాలని. ఇంకేది నల్ల డ్రెస్ వేసుకొని నిరసన డ్రెస్ అంటది. అరే లుచ్చానా కొడుక, నీ గవర్నమెంట్లో 10th క్లాస్ పేపరు లీకేజీ,
ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఏది పరీక్ష పత్రాలు లీకేజీ, అదేవిధంగా గ్రూప్ 2 లీకేజీ. మీ ప్రభుత్వంలో ఒక్కటన్న సత్తా చేసినవా? విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు విద్యార్థులను భవిష్యత్తును నాశనం చేసిన మొత్తం లీకేజీలే. ఇది వాస్తవం కాదా? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి విద్యార్థులు పోతుంటే ఆ ప్రశ్నపత్రం లీకేజ్ చేసింది మీ ప్రభుత్వం కాదా? ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసింది మీరు కాదా? అప్పుడు ప్రశ్నపత్రం లీకేజ్ చేసింది మీరు కాదా? అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడానికి ముందు ఆ ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసింది మీరు కాదా? గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే 10 ఏళ్లలో పాపం అనేక సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తే ఇటు రాపిస్తున్నారు, అటు కోర్టుకు పంపిస్తున్నారు. మీ పార్టీలను కోర్టుకు పంపించితే నాపిస్తున్నారు. 10 ఏళ్లలో గ్రూప్ 1 పోస్టింగ్లు ఎవరికన్నా ఇచ్చారా మీరు? కేటీఆర్ వీటికి జాబ్ ఎప్పుడు ఎన్నడాన్ని ఇచ్చావా? మరి నీకు ఎట్లా సిగ్గు లేదా పోయి గడబోయి విద్యార్థులతో పోయి ధర్నా చేశావు? లీకేజీలు జరిగినాయి, కేంద్ర ప్రభుత్వం లీకేజ్ చేసింది, ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని మా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు. అరే మీ ప్రభుత్వంలో ఎన్నడన్నా ఎగ్జామ్స్ కరెక్ట్ పెట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిండ్రా 10 ఏళ్లలో? అది చెప్పండి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ తెలంగాణ వస్తే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తారని ఆశ కొద్దున్నారు విద్యార్థులంతా, యువతంతా. కానీ వాళ్ళ ఆశలు అడియాశలు చేశారు. 10 ఏళ్లలో ఒక్క పోస్ట్ ఇవ్వలేదు గ్రూప్ 1. ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావా? ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావు. వాళ్ళని తీసుకొని ధర్నా ఇస్తున్నావు. దిక్కు లేదు నీకు. వాళ్ళకు తెలియదు పాపం, తెలియకచ్చినక్కడికి. తెలిసిన వాళ్ళు అయితే నీ సంగతి చెప్తున్నారు కేటీఆర్. ఆన్నే నీ మీదకి చెప్పులేవడదురు. అరే 10th క్లాస్ ఎగ్జామ్, 10th క్లాసు ఆ ప్రశ్నపత్రం ఎట్లా లీకేజ్ అయింది? ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు ఎట్లా లీకేజ్ అయినాయి? గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆ ప్రశ్నపత్రం ఎట్లా లీకేజ్ అయినాయని అప్పుడే నీ సంగతి చెప్తున్నాడా? పాపం తెలియదు వాళ్ళకు. మరి గ్రూప్ 1 ఎందుకు మీరు పోస్టింగ్ ఇవ్వలేదు? గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయించి వాళ్ళకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు? 10 ఏళ్ళు విద్యార్థులు అడగాలి, యువత అడగాలి. మీరు కూడా 10 ఏళ్లలో మీరు ఏం బీకిండ్రా కేటీఆర్ అని అడగాలి. వాడు ఇలా నీతులు చెప్తున్నాడు. అందుకోసమే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, విద్యార్థులకు కూడా అందరికీ తెలుసు. ఉక్కుపాదం మోపిరు కేటీఆర్, ఉక్కుపాదం మోపిరు తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ విద్యార్థుల మీద, తెలంగాణ రైతుల మీద. ఖమ్మంలో రైతులు మా మిర్చికి అంటే మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యమని చెప్పి ధర్నా చేస్తే వాళ్ళకి బెడీలేసి జైలుకు పంపించిండ్రు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్, అన్ని మర్చిపోలే. ఉక్కుపాదం మోపిర్రు మీరు. అందుకోసమే మిమ్మల్ని విద్యార్థులు కానీ, రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడి. ఇంకా మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకున్నదా? మా ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకుందా? మా ముఖ్యమంత్రి గారి గోతిక్కుడే జరిపోవు కేటీఆర్ నువ్వు. మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారి